ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి భూమినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? నాసా నిజంగా ఏలియన్స్ని ఇంటర్వ్యూ చేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు మీకు సమాధానం దొరకబోతుంది. వీటికి సమాధానాలు కావాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. ఏలియన్స్ ఉన్నాయని మొదటిసారి కనిపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీకున్న అన్ని డౌట్స్ని ఈ వీడియో క్లియర్ చేస్తుంది. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్జీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. జూలై 20 మొదటిసారి మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు. చంద్రునిపై మొదటిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తను అపోలో 11లో ప్రయాణిస్తుండగా తమను ఏదో ఒక తెలియని ఆబ్జెక్ట్ ఫాలో అవుతుందని చెప్పాడు. మొదట వారు దాన్ని డిటాచ్డ్ రాకెట్ పార్ట్ అనుకున్నారు, కానీ అది వారికి 6000 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. అంతేకాదు, తను మొదటిసారి చంద్రుడిపై నడిచినప్పుడు కూడా తమకు దూరంగా ఒక వెలుగు లాంటిది కనిపించిందని చెప్పాడు. ఆ ఫుటేజ్ని పరిశీలించిన నాసా సైంటిస్టులు అది ఒక యూఎఫ్ఓ అయ్యుండొచ్చని భావించారు. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఇది ఇలా ఉండగా నాసా సైంటిస్టులు ఒక ఏలియన్ని ఇంటర్వ్యూ చేస్తుండగా తీసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఏలియన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రహం పేరు భూమి అని, వాళ్ళు మన రెవల్యూషనరీ డిసెంట్ అంటే వాళ్ళు మన తర్వాతి తరం వాళ్ళని చెప్పింది. వాళ్ళు అలా మారడానికి కారణం న్యూక్లియర్ వార్. వాళ్ళు టైం ట్రావెల్ చేశామని, ఫ్యూచర్ నుండి వచ్చామని, దానికి ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని వాడి కాలంలో ప్రయాణించామని చెప్పింది. ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ మరియు టైం ట్రావెల్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎన్నో వీడియోస్ మరియు ఫొటోస్ ఏలియన్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తున్నాయి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తారేమో చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న గెలాక్సీల్లో మన పాలపుంత గెలాక్సీ ఏది? మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి చెప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారా? మీరు వీటిలో ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసినా అది తప్పే అవుతుంది. ఎందుకంటే మన పాలపుంత గెలాక్సీని మనం ఫోటో తీయలేం. మన దగ్గర ఉన్న టెక్నాలజీతో మనం మహా అయితే మన సోలార్ సిస్టమ్ని దాటి వెళ్ళగలం. కానీ మరి ఏలియన్స్ ఎలా మన గ్రహానికి రాగలుగుతున్నాయి? దీనికి 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు తమ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. అంటే వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ కన్నా హైలీ అడ్వాన్స్డ్. దీనికి కారణం వారి గ్రహంలో ఉండే రిసోర్సెస్. మన గ్రహంలో ఉండే రిసోర్సెస్ మన టెక్నాలజీని డెవలప్ చేయడానికి సరిపోకపోవచ్చు. నెంబర్ 2, వాళ్ళ సివిలైజేషన్ మనకన్నా ముందే స్టార్ట్ అయి ఉండొచ్చు. అంటే మనకంటే ముందే వాళ్ళు పుట్టుండొచ్చు. అందుకే వాళ్ళకంటే మన టెక్నాలజీలో వెనకబడి ఉన్నాం. ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే మన సైంటిస్టులు ఏలియన్స్ లాగా ఆలోచించకపోవడం. అంటే మన సైంటిస్టుల ఐక్యూ ఏలియన్స్ ఐక్యూ కంటే తక్కువగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ఏలియన్స్ ఉండొచ్చు అనే దాని గురించే మనం చూసాం. కానీ ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1, ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అసలు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలో వాళ్ళు అంత పెద్ద పిరమిడ్స్ని ఎలా కట్టగలిగారు? ఒకవేళ వాళ్ళు అప్పుడున్న టెక్నాలజీతోనే వాటిని కట్టారు అనుకుంటే వాటిపై విమానం మరియు సబ్మెరైన్ బొమ్మలు ఎందుకున్నాయి? అవి ఎక్కడి నుండి వచ్చాయి? నెంబర్ 2, వావ్ సిగ్నల్. 1977లో ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన జెర్రీ ఈమెన్ అనే ఆస్ట్రానమర్ బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్తో అంతరిక్షం నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీస్ని రికార్డ్ చేస్తుండగా ఒక స్ట్రేంజ్ సిగ్నల్ని గమనించాడు. అది దాదాపు 72 సెకండ్ల పాటు వచ్చింది. ఆ తర్వాత కట్ అయింది. తర్వాత దాన్ని డీకోడ్ చేస్తే ఆ సిగ్నల్కి అర్థం వావ్ అని తెలిసింది. కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో, దాన్ని ఎవరు పంపారో ఇప్పటి వరకు తెలియలేదు. నెంబర్ 3, ఏలియన్ మెగాస్ట్రక్చర్. నాసాకి చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ భూమి లాంటి గ్రహాలను కనిపెట్టడానికి డిజైన్ చేయబడింది. అది కొన్ని వందల లైట్ ఇయర్ల దూరంలో ఉన్న KIC 84628552 అనే ఒక స్టార్ని అబ్జర్వ్ చేస్తుండగా ఒక భారీ నిర్మాణం స్టార్ దగ్గర కనిపించింది. అది కొన్ని సెకండ్ల పాటు ఉండి వెంటనే అదృశ్యమైంది. మొదట సైంటిస్టులు అది ఒక ప్లానెట్ లేదా ఆస్ట్రాయిడ్ అయ్యుండొచ్చని భావించారు. కానీ వారు దాన్ని అనలైజ్ చేశాక అది ప్లానెట్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ అయ్యే అవకాశం లేదని చెప్పారు. ఒకవేళ అది ప్లానెట్ ఆర్ ఆస్ట్రాయిడ్ అయ్యుంటే అది KICకి అడ్డు వచ్చినప్పుడు వాటి నుండి బీటా రేస్ వెలువడేవి. కానీ అలాంటివేవి అక్కడ కనిపించలేదు.
అది ఏలియన్స్ తమకు కావలసిన సోలార్ ఎనర్జీని పొందడానికి నిర్మించిన ఒక మెగా స్ట్రక్చర్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. నెంబర్ 4, హై లెవెల్స్ ఆఫ్ మీథేన్ ఇన్ మార్స్ సర్ఫేస్. 2014లో నాసాకి చెందిన స్పిరిట్ రోవర్ మార్స్ సర్ఫేస్ పైన హై లెవెల్స్లో మీథేన్ గ్యాస్ ఉందని కనిపెట్టింది. భూమి మీద ఉన్న మీథేన్లో 90% మీథేన్ ఇక్కడున్న లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని బట్టి భూమిపైన లైఫ్ స్టార్ట్ అవ్వకముందే మార్స్లో స్టార్ట్ అయిందని, తర్వాత వచ్చిన ఆస్ట్రాయిడ్స్ వల్ల మార్స్పై ఉన్న లైఫ్ అంతరించిపోయి ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. నెంబర్ 5, లైఫ్ కేమ్ ఫ్రమ్ ఆస్ట్రాయిడ్స్. భూమి మీద జీవం ఏర్పడడానికి కారణం ఆస్ట్రాయిడ్స్ అని, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్స్ తరచుగా భూమిని ఢీకొనేవని, అలా వచ్చిన ఆస్ట్రాయిడ్లలో కొన్నింటిలో జీవం ఉండొచ్చని సైంటిస్టులు కనుక్కున్నారు. దీన్ని బట్టి భూమి మీద జీవం ఏర్పడడానికి ముందే వేరే ప్లానెట్స్లో సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా ఆధారాలు ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. అసలు ఏలియన్స్ మన భూమిని ఎందుకు టార్గెట్గా చేసుకున్నాయి? ఒకవేళ నిజంగా ఏలియన్స్ మన మీద అటాక్ చేయాలనుకుంటే వాటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే, రీజన్ నెంబర్ 1, ఎర్త్ హ్యాస్ యూనిక్ రిసోర్సెస్. ఏలియన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసే ప్లానెట్స్లో మన ప్లానెట్టే వారికి దగ్గరగా ఉంటే అవి మన ప్లానెట్కి వెంటనే వచ్చి అటాక్ చేస్తాయి. దానికి కారణం వారి ప్లానెట్ కంటే మన ప్లానెట్లోనే రిసోర్సెస్ ఎక్కువగా ఉండడం. రీజన్ నెంబర్ 2, దే వాంట్ us ఫర్ ఫుడ్. సైంటిస్టులు ఇటీవల చేసిన పరిశోధనలో మన పూర్వీకులు క్యానిబల్ అంటే హ్యూమన్ ఫ్లెష్ని తినేవాళ్ళని తేలింది. ఆ విధంగా చూసుకుంటే ఒకవేళ ఏలియన్స్ కూడా క్యానిబల్స్ లాంటి వాళ్లే అయితే మన మీద అటాక్ చేయడం ఖాయం. రీజన్ నెంబర్ 3, దే వాంట్ టు ప్లే విత్ us. మనం జంతువులతో ఎలా అయితే ఆటలాడుకుంటున్నామో వాళ్ళు కూడా మనతో ఆడాలని డిసైడ్ అయితే ఆ నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళు మనపై అటాక్ చేసేస్తారు. రీజన్ నెంబర్ 4, దే వాంట్ టు టెస్ట్ దేర్ వెపన్స్. 1937లో జర్మనీ మిలిటరీ తమ బాంబ్స్ని స్పెయిన్లో ఉన్న గుర్నికా అనే టౌన్ మీద ప్రయోగించింది. వాళ్ళు ఫ్యూచర్లో ఫ్రాన్స్, బ్రిటిష్ మరియు అమెరికా మీద యుద్ధానికి తమ వెపన్స్ని టెస్ట్ చేయడానికి ఆ టౌన్ని నాశనం చేసింది. ఆ బాంబ్స్ వల్ల ఆ టౌన్లో ఉన్న కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఏలియన్స్ కూడా ఇలానే తమ వెపన్స్ని టెస్ట్ చేయాలనుకుంటే భూమి మీద చిన్న గడ్డిపోసు కూడా మిగలదు. రీజన్ నెంబర్ 5, దే వాంట్ టు ఎన్స్లేవ్ us. భూమి మీద మొత్తం జనాభా దాదాపు 600 కోట్లు. వాళ్ళు మనల్ని వాళ్ళ స్లేవ్స్ అంటే బానిసలుగా చేసుకుంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మనం వర్కర్స్గా పనికొస్తాం. ఏలియన్స్ నిజంగా ఇలా ఆలోచించుంటే మనం ఇప్పటికే వాటికి బానిసలుగా మారిపోయేవాళ్ళం. మరెందుకు ఏలియన్స్ ఇంకా మన మీద అటాక్ చేయలేదు? దీనికి సైంటిస్టులు కొన్ని థీరీస్ ప్రపోజ్ చేశారు. అవేంటంటే, నెంబర్ 1, దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ది యూనివర్స్. ఏలియన్స్ అన్ని ప్లానెట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మన ప్లానెట్ కంటే ఎక్కువ రిసోర్స్ ఉన్న ప్లానెట్స్ వాళ్ళకి దొరకుండొచ్చు. అందుకే అవి మనపై అటాక్ చేయడం లేదు. కానీ మన భూమి వాటికి ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో అనే నమ్మకంతో అవి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నెంబర్ 2, దే ఆర్ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఇప్పటి వరకు మనం చూసిన ఏలియన్స్ మన ఫ్యూచర్ నుండి వచ్చి ఉండొచ్చు. అవి కేవలం మనల్ని అబ్జర్వ్ చేయడానికే వస్తున్నాయి. అందుకే అవి మనల్ని అటాక్ చేయడం లేదు. అవి ఆ రూపంలోకి రావడానికి కారణం మనమే అని, అది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవి వస్తుండొచ్చు. దీనికి ఆధారాలు పిరమిడ్స్ పై ఉన్న బొమ్మలు. ఈజిప్షియన్స్ కాలంలో పిరమిడ్స్ కట్టడానికి వారికి ఏలియన్స్ హెల్ప్ చేసి ఉండొచ్చు. అవి అక్కడికి వచ్చాయని మనకు తెలియడం కోసమే అవి ఆ ఆధారాలని అక్కడ వదిలి వెళ్ళుండొచ్చు. నెంబర్ 3, దే వాంట్ అవర్ డిఎన్ఏ. ఏలియన్స్ తమ జెనెటిక్ స్ట్రక్చర్ని మార్చుకోవడానికి ఒక డిఎన్ఏ కావాలి. వాటి డిఎన్ఏ మన డిఎన్ఏతో మ్యాచ్ అయి ఉండొచ్చు. అంతేకాక మన భూమి మీద వందల సంవత్సరాలు బ్రతికే స్పీషీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ట్రీస్, బ్లూ వేల్స్, టార్టాయిస్ లాంటివి. వాటి డిఎన్ఏ కోసమే అవి భూమిని అటాక్ చేయకపోవచ్చు. నెంబర్ 4, దే ఆర్ రోమింగ్ అమాంగ్ us. ఆల్రెడీ ఏలియన్స్ మన మధ్యలోనే తిరుగుతూ ఉండొచ్చు, కానీ అవి వాడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు వాటిని కనిపించకుండా చేస్తున్నాయి. ఏదేమైనా ఏలియన్స్ మనతో ఫ్రెండ్లీగా ఉంటే మనకే మంచిది. మనం కూడా వాటి దగ్గర ఉన్న టెక్నాలజీని నేర్చుకొని మన టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి వస్తే మనకున్న వెపన్స్తోనే మనం వాటితో ఫైట్ చేయాలి. మన భూమి మీద ఉన్న రిసోర్సెస్ కూడా మరికొన్ని సంవత్సరాల్లో అయిపోతాయి. అప్పుడు మనం కూడా ఒక కొత్త ప్లానెట్ని వెతుక్కోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా ఏలియన్స్ లాంటి వాళ్ళమే. సో ఫ్రెండ్స్, చూసారుగా ఏలియన్స్ గురించిన సీక్రెట్స్ అండ్ వీడియోస్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ని కూడా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఆర్జీ సైనింగ్ అవుట్.